హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కుంభమేళా అంటే ఏమిటి తెలుసుకుందాము. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు ఒకసారి. కుంభమేళా 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళా అంటే ఏమిటి? అసలు దాని చరిత్ర. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి, కుంభరాశి. మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నారు. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీరసాగర మథనంలో కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు రాక్షసుల మధ్య దేవదానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకుని వెళ్తూ అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు చుక్కలు జారి విడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ 4 ప్రదేశాలలో ఒకచోట ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలు నిర్వహిస్తుంటారు. అంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అని, 12 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభమేళా అని, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేడుకలను మహాకుంభమేళా అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతి, గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.